ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగాలంటే ఆమ్యామ్యాలు ముట్ట చెప్పాల్సిందే, లేదంటే ఏ పని కూడా జరగదు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ తెలిసిన ముచ్చటే. ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వచ్చే జనాల్ని పీల్చి పిప్పి చేసి మరి డబ్బులు వసూలు చేస్తారు అక్కడి సిబ్బంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇద్దరు ఉద్యోగులు మాత్రం దేశముద్రులకే దేశముద్రులని చెప్పుకోవచ్చు. స్వంత కార్యాలయంలో పనిచేసే సహ ఉద్యోగి వద్దనే లంచం డిమాండ్ చేశారు. అతడిపై అధికారులు అడిగినంత డబ్బిస్తే కానీ పని చేసేది లేదని తెగేసి చెప్పారు. దీంతో అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. తన కార్యాలయంలోనే తనపై అధికారి తోటి సిబ్బందికి లంచం తీసుకోవడం ఏంటని ప్రశ్నించుకున్నాడు. లంచం ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని అతడి డైరెక్ట్గా వెళ్ళి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. మరి ఏసీబీ అధికారులు ఏం చేశారు? ఆ కరప్షన్ ఆఫీసర్ల పని పట్టిందా? తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. ములుగు జిల్లా జెడ్పీ కార్యాలయంలో నల్లబెల్లి వెంకటేష్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వెంకటేష్ గతంలో 7 నెలలు మెడికల్ లీవ్ తీసుకున్నాడు. ఆ లీవ్ కు సంబంధించిన జీతం కోసం బిల్లులు రెడీ చేసి ఎస్టీఓ ఆఫీస్ కు పంపించాలని జెడ్పీ సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్ ను కోరాడు. అయితే బిల్లులు చేసేందుకు 60,000 లంచం ఇవ్వాలని సూపరింటెండెంట్ డిమాండ్ చేశాడు. ముందుగా తనకు 20,000 ఇచ్చి మరో ఉద్యోగి సౌమ్యకు అదనంగా 5,000 ఇవ్వాలని సూచించాడు. మిగిలిన 40,000 రూపాయలు బిల్లు మంజూరయ్యాక ఇవ్వాలని చెప్పాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని వెంకటేష్ హన్మకొండలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ సాంబయ్యను సంప్రదించాడు. సిఇఓ ఆఫీసు ములుగులో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ 2023-24లో పలుమార్లు అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అయితే 2025 జనవరి నుండి అతని డ్యూటీకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. అతని మెడికల్ లీవ్ పీరియడ్కి సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంటు చేసి ట్రెజరీకి పంపించడం కొరకు సూపరింటెండెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సర్న్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి 60,000 డిమాండ్ చేశారు. 40,000 ఏమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత, ముందేమో 20,000 సుధాకర్కి 5,000 సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ అసిస్టెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సుధాకర్ దగ్గర నుండి 25,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారుల సూచన మేరకు జెడ్పీ ఆఫీసుకు వెళ్లి సూపరింటెండెంట్ సుధాకర్ కు 25,000 ఇచ్చాడు వెంకటేష్. పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు సుధాకర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుధాకర్ తో పాటు ఉద్యోగి సౌమ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వారి విధులు నిర్వహించేందుకు లంచం అడిగితే తమను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య సూచించారు.